ఎవరికైనా అడుగుతాను ఇదే కదా అప్పుడే లేవండి మెడపెట్టుకంటే ఏమై సిగ్గుందా ఎవరే నువ్వు ఎవరే ఏరా నా మొగుడు నేను వల వేసుకొని నా జీవితం నాశనం చేస్తా. నీకు ఇంకా లేదని అడుగుతా సిగ్గులేదు నిన్న నీ మొగుడిని అడుగు నీ మొగుడిని అడుగు ఏరా నీకు ఆగండి రండి సార్ నా భర్త ఎంతగానే ఉంటున్నాడు పద రండి సార్ అయ్యో నేను అయ్యో డ్రామా ఇక్కడ కాదు అక్కడ లోపల ఈ సినిమా పేరు హీరోయిన్ నేను హీరోని సార్ మన ఇద్దరం నటిస్తే ఎవరైనా చూస్తారా? రండి ఇదే నా మొగుడు ఉంచుకుంటే ఇల్లు సార్ బ్రష్ వాళ్ళు చూడండి సార్ ఇదే నా మొగుడు అందరికీ దొరికిపోయాడు పక్కన అమ్మాయి కూడా ఉంది నాశనం చేసింది తీయండి సార్ ఫోటో ఏరా నన్ను వదిలేసి ఎవరికి రాత్రి నీకు సిగ్గు సిగ్గుందా ఎవరే నువ్వు ఎవరే ఏరా నా మొగుడు నేను వల వేసుకొని నా జీవితం నాశనం చేస్తా. నీకు ఇంకా లేదని అడుగుతా సిగ్గులేదు నిన్న నీ మొగుడిని అడుగు నీ మొగుడిని అడుగు ఏరా నాకు సంబంధం లేదు సంబంధం లేదు సార్ ఇదేం ఆఫీస్ సార్ సార్ ఇదేం ఆఫీస్ సార్ సినిమా రోజుకు ఒక అమ్మాయి తెచ్చుకుంటారు సార్ నీకు రోజుకు ఒక అమ్మాయి కావాలి చూడండి సార్ ఎలా కొడుతుంది 4 చదువులు ఇలాగే వేధిస్తున్నారు సార్ ఏమైంది చూడండి సార్ మీరే చూసి 4 ఇయర్స్ నుంచి తనతో ఎందుకు ఉంటావు లేదు ఆమె ఎవరు చెప్పండి నాకు అదంత ఇష్టం లేదు అది వదిలేసి వెళ్ళిపోయింది ఆమె ఎవరు ఆమె ఎవరు ఆమె ఎవరు ఆమె హీరోయిన్ మా హీరోయిన్ తనకు ఒక పాప ఉంది పాపకి ఏంటి పరిష్కారం మీడియా సమాధానం చెప్పండి మీరు మీడియా అవుట్ బయట వెళ్ళండి ముందు అవుట్ బయట వెళ్ళండి ఏం చేస్తున్నారు నువ్వు చేస్తున్నావు తప్పుడు పని నేను కాదు నీకు సిగ్గు లేదు అసలు ఎదవా నా పిల్లని నన్ను నాశనం చేస్తా కదా నా జీవితం నాశనం చేసావు నా బాబుకి ఏం న్యాయం చేస్తారా నీకు ఇలా ఎలా చేయాలనిపించింది అసలు నీకు ఎలా చేయాలి సార్ మీరు విడాకులు తీసుకున్నారా లేదు లేదు మరి నేను వదలను సార్ ఏంటి వదలను సార్ అసలు నేను వదలను హీరోయిన్ ఇక్కడ ఈ టైంలో ఏం చేస్తుంది సార్ రంగు పల్లం ఇది పక్కన పడుకోవడానికి తెచ్చుకున్నారు పాప సిగ్గులేదు ఇంత పాప సిగ్గులేదు నీకు ఎలా వస్తుంది ఇలా మీరెవరు ఏమవుతారు ఆయనకి ఆయన అడుక్కోండి మీరు ఆయన అడగండి ఆయన భార్య వచ్చి మాట్లాడుతుంది మీరు చెప్పండి అమ్మా మీ పేరు సంబంధం మీ పేరు నా పేరేం చెప్పను ఆయన అడుక్కోండి చెప్పడానికి ఎలా సంసారం చేశారు ఎన్ని రోజులు నీ పని చెప్తా నేను వదలను హైకోర్టు తీసుకెళ్తా నేను మహిళా సంఘంలో ఆఫీస్ లో కంప్లైంట్ ఇచ్చింది సార్ మీరు మీడియా చెప్పండి సార్ నా ఇష్టం ఇది నా లైఫ్ నా ఇష్టం పెళ్లి చేసుకున్నాను నీ పని చెప్తాను నేను ఇలా వదలను నేను హైకోర్టు తీసుకెళ్ళి దిక్కున్నాడు చెప్పు దుర్మార్గుడు సార్ వాడు దుర్మార్గుడు సార్ పెళ్ళైనప్పుడు నుంచి ఇంతే సార్ వాడికి రోజుకు వెర్జిన్ కావాలి సార్ రోజుకు వెజ్జిన్ కావాలి పబ్స్ ఆడతాడు సార్ పబ్జి ఆడతాడు సార్ మమ్మల్ని అసలు మమ్మల్ని అసలు పట్టించుకోడు సార్
సుప్రీంకోర్టు కూడా అడల్టరీ ఓకే అంది కదా సార్. ఓకే అందుకే సార్, వీడు అందుకే రెచ్చిపోతున్నాడు వీడు సార్. రెచ్చిపోతున్నాడు సార్. అసలు అడల్టరీ ఎలాగ ఓకే అవుతుంది సార్? అసలు అడల్టరీ ఎలా ఓకే అవుతుంది సార్? అసలు మాలాంటి ఆడపిల్లలు గతి ఏంటి సార్? మాలాంటి ఆడపిల్లల గతి ఏంటి సార్? అసలు చెప్పు మీడియాకి చెప్పు వీడియోకి ఎలా చెప్పాలి సార్? అసలు నేను ఏమని చెప్పాలి వాడు చేసిన పనికి? నేను ఇక్కడ నుంచి కదలను సార్, ఇదేదో తేలేదాకా నేను కదలను, వాడు అంతా తేల్చేదాకా నేను కదలను సార్. ఆమె ఎవరో తెలుసండి మీకు? నాకు తెలియదండి. మళ్ళీ అటాక్ చేయడం వెళ్ళండి మళ్ళీ. ఎవరు తెలియదు, ఇది వచ్చేసి ఆవిడని అటాక్ చేయండి. గిట్టుపట్టు ఆ, ఆగా ఆపండి, ప్రెస్ వాళ్ళు ఆపండి. ఏంటి నన్ను ఎలా ఇరికించావు? ఏ హీరోయిన్ చేస్తానన్నా? హీరోయిన్ చర్చి ఈ ఫ్యామిలీ గొడవలు అన్నీ ఇరికించావు. ఫ్యామిలీ గొడవలు ఎలా ఇరికించావు ఏంటి? డోంట్ వరీ, నేను మేనేజ్ చేసుకుంటా. చేయాలండి మీరు. కోఆపరేట్ చేయండి. సార్ మీరు 4 సంవత్సరాల నుంచి ఎందుకు దూరంగా ఉంటున్నారు? దాన్ని అడగండి సార్, దాన్ని అడగండి. 4 సంవత్సరాలు సార్, 4 సంవత్సరాలు వదిలేసి వెళ్ళిపోయింది సార్. నేను మగాండి సార్, ఉప్పు కారం తింటున్నా, నాకు కోరికలు ఉంటాయి, అయితే నేను వదిలేసాను. నా ఇష్టాలు ఉంటాయి. అయితే ఇలా ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ సార్ పెట్టారా? ఇవి ఇల్లీగల్ కాదు సార్. మరి? ఇవి మా హీరోయిన్ మా ఆఫీస్ కి వచ్చింది. ఏ సార్ ప్రాపర్టీస్ ఏం లేవు, ఉన్నాయి బ్యాంక్ సార్. లేదు, ఏం లేదు. ఉన్నాయి సార్. హీరోయిన్ ఈ బెల్లం పాపను కూడా బాగాలేదంటే తీసుకొచ్చి ఫోన్ చేసి కూడా రాలేదు సార్. నువ్వు మీకు చెప్పండి సార్, మీడియాకి చెప్పండి. అదే సార్ చెప్తున్నాను. అది 4 ఏళ్ళు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతే నేను ఎలా ఉండగలను సార్? నేను ఎలా ఉన్నాను? అయినా ఇప్పుడు ఇది మిస్అండర్స్టాండింగ్ సార్, మిస్అండర్స్టాండింగ్ అంతే. పట్టించుకోవాలి పాపని, తనకి మరి జరగట్లేదు సార్, కదా. వాళ్ళకి కావాల్సిన న్యాయం నేను చేస్తాను సార్. ఏం చేస్తారు? నేను చేస్తాను. నేను చట్ట ప్రకారం ఏం కావాలో ఇప్పుడు వాళ్ళకి ఇస్తాను. మీరు డైవర్స్ తీసుకోకుండా ఇలా ఉంటాం ఏం కరెక్ట్ కాదు. చేస్తావు? నువ్వేం చేస్తావు? పాపకు బాగాలేదని ఫోన్ చేస్తే నేను రాలేదు. నేను డైవర్స్ ఇంక న్యాయం ఏం ఇస్తాను చేస్తావు? సార్. నేను డైవర్స్ ఇస్తాను. ఎందుకు ఇస్తావు? నాకు డైవర్స్ ఎందుకు ఇస్తావు? నేను ఇవ్వను. నేను ఇవ్వను. ఎందుకు ఇస్తావు? నా డైవర్స్ నాకు నువ్వు కావాలి, ఎందుకు ఇస్తావు? నేను ఇవ్వను. నా మీద డైవర్స్ కక్ష ఎందుకు సాధింపేశాను ఇస్తావు? ఇదంతా. నేను ఎందుకు ఇస్తాను డైవర్స్? నేను ఇవ్వను. నువ్వు నాకు ఇష్టం లేదు. నాకు ఇష్టం ఎందుకు? అందుకే. నా పిల్లకి నాకు మరి ఎందుకు న్యాయం పెళ్లి చేయి. చేస్తున్నారు సార్? డైవర్స్ నోటీస్ మీద సంతకాలు పెట్టు. ఎందుకు పెడతాను? నాకు పెళ్లి చేసుకున్నావు, నేను ఎందుకు పెడతాను డైవర్స్? నువ్వు నాకు ఇష్టం లేదు. అప్పుడు ఎందుకు ఇష్టం ఇష్టం లేదు. లేదు? అప్పుడు ఇష్టం లేదండి, ఇప్పుడు ఇష్టం లేకపోవడం ఏంటి? ఇష్టం లేదు నువ్వు అంటే. నువ్వు అంటే నాకు అసహ్యం లేదు. నువ్వు అంటే నాకు అసహ్యం లేదు. పో నువ్వు అసలు. వెళ్ళి పో ఇక్కడి నుంచి. ఎందుకు వచ్చావు? పో. ఎందుకు వచ్చారు మేడం? నేను షూటింగ్ కోసం వచ్చాను. షూటింగ్ కోసం మేము వచ్చేసరికి మీరు క్లోజ్ గా ఉన్నారు కదా మేడం. ఆయన సీన్ చెప్తాను, నేను చేస్తాను. లేదు అలా లేదు, దగ్గరికి క్లోజ్ అయ్యి ఉన్నారు. అవును సార్, స్క్రిప్ట్ సార్, అది స్క్రిప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, తను వింటుంది. అంతలోకి వచ్చేసారు మీరు. అసలు తను మాట్లాడి ఎట్లా వచ్చేసారు మీరు? మీడియా అంటే రొమాన్స్ చేస్తున్నట్టుంది. అదే సార్. చేస్తున్నట్లేదు సార్. సార్, రొమాన్స్ చేస్తున్నట్టుంది. మీడియా అంటే వాస్తవాలు తెలుసుకొని రావాలి సార్. మీరు ఎట్లా అంటే అట్లా వచ్చేస్తారు నేరుగా. ఆడపిల్లలు ఆడపిల్లకి అన్యాయం చేసి ఆడపిల్ల సార్, నేను కాదట్లేదు. మీరు తెలుసుకోవాలి వాస్తవం ఏంటి. తను మిస్అండర్స్టాండింగ్ చేసుకొని వచ్చింది అంతే, మమ్మల్ని అలర్ చేయడానికి. ఇక్కడ మేము అల్లరి చేస్తాను. ఇన్ని సంవత్సరాలు లేదు, నేను ఎందుకు అల్లరి చేస్తాను? నేను నేను సొసైటీలో అల్లరి చేయడానికి వాల్యూ ఎందుకు ఉందా? వస్తాను? నువ్వు నా మొగుడు, నువ్వు నన్ను అన్నించి నీకు రోజు అమ్మాయి కావాలా? నీకు ఒక సినిమా రోజు హీరోగా అమ్మాయి కావాలా? ప్రొడ్యూసర్గా ఒక సినిమా నీకు చేస్తున్నా నేను. ఇది అలాంటి హీరో, నేను అల్లరి చేస్తున్నా. ఏం ఇప్పుడు మరి మీడియా ముందు. సిగ్గులేదా? మరి అంత పెద్దవాళ్ళు అలా ఉంటాం కరెక్ట్ కాదు కదా సార్. భార్య పెట్టుకొని సార్, తను హీరోయిన్ సార్, తన హీరోయిన్. ఎందుకమ్మా? నేను ఎన్నిసార్లు చెప్పాను తనకి. తను లేనిపోయిన మిస్అండర్స్టాండింగ్ తోటి ఎలాగో సార్ మీ మెల్ల వచ్చింది. డిస్ప్యూట్ ఎప్పుడు నుంచి ఉన్నాయి? తన చెప్పిన మాటలు నమ్మకండి, అన్ని అబ్బాలే సార్, అన్ని అబద్ధాలే. అబద్ధాలు వాడు అన్ని అబద్ధాలు. చాడిస్టి, 10 మంది చాడిస్టి, రోజుకు అమ్మాయిలు పిచ్చేడికి అంతే చాడిస్టి నా కొడుకు వీడు. అమ్మాయిలకి తప్ప పిల్లలు ఏం అవసరం లేదు వీడికి. అమ్మాయిలు నాశనం చేసి నా జీవితం నాశనం చేసి, నా కూతురు జీవితం నాశనం చేసావు. అమ్మాయి ఒక ప్రశ్న అమ్మా. చెప్పండి. ఏం లేదు, ఇప్పుడు అతను దుర్మార్గుడు, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నావు. 4 ఏళ్ల నుంచి దుర్మార్గుడే కదా. అవును. 4 ఏళ్ల నుంచి ఇయ్యే పనులు చేస్తున్నాడు అంటున్నావు. అవును. మరి అలాంటి న్యూసెన్స్ నీకెందుకమ్మా? వదిలేయచ్చు కదా. నేను ఎందుకు వదిలేస్తాను సార్? నేను వదలను. నేను ఎందుకు వదిలేస్తాను? నాకు వదిలే పని లేదు, నేను వదలను. నాకు పాప ఉంది, నేను ఎందుకు వదిలేస్తాను? అంటే నీ టార్గెట్ ఏంటమ్మా? నాకు టార్గెట్ ఏంటి సార్? నాకు టార్గెట్ ఏముంది? నాకు టార్గెట్ ఏం కాదు. నా మొగుడు నాకు కావాలి, వాడు పరమ దరిద్రుడైనా నాకు కావాలి. కానీ ఇలా పనులు చేస్తుంటే నేను ఊరుకోవాలా? చూసి సరే అమ్మా, ఆయన కూడా అడుగుతాను. ఏమండి సార్, ఇప్పుడు మీ భార్య వచ్చింది, ఆ పక్క ఆవిడతో ఉంటే ఆవిడ చూసి తట్టుకోలేకపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఆవిడతో మీరు కాపురం చేస్తారా అడిగితే? ఎవరితో సార్? ఆవిడతోటే. దాంతోట అస్సలు కాపురం చేయండి సార్, నాకు వద్దు, అక్కర్లేదు. అంటే 4 ఏళ్ల నుంచి దూరంగా ఉండి మీరు ఇలాగ అమ్మాయిలతో తిరుగుతాం, ఇవన్నీ కరెక్ట్ అనుకుంటున్నారా? సార్, నన్ను అనుమానిస్తుంది. తను నేను అనుమానించానా? ఈ 4 ఏళ్ళ నుంచి దూరంగా ఉంటుంది. ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు అడిగానా నేను? అంటే ఈ మధ్య ఆవిడ కూడా ఒక సంవత్సరం దుబాయ్ వెళ్ళి వచ్చిందని విన్నామండి. అమ్మా చెప్పండి. నువ్వు దుబాయ్ వెళ్ళావంట? ఎందుకు వెళ్ళాను సార్? మా చుట్టాలు ఉన్నారు, అక్కడ చూడడానికి వెళ్ళాను. అంటే ఈ బాధ మర్చిపోవడానికి వెళ్ళావా? బాధపరచుకోవడానికి అక్కడ కొన్నాళ్ళు ఉందామని వెళ్ళాను నేను. మరి వెళ్ళినప్పుడు పాపం తీసుకెళ్లారు కదా, ఒక్కదాని మీదకి వెళ్ళావు? పాప మా అమ్మ గారు ఇక్కడ ఉన్నారు కదా, మా అమ్మగారి దగ్గర వదిలిపెట్టాను. ఓకే, నువ్వు ఒక్కదాని వెళ్ళి 4 రోజులు ఎంజాయ్ చేసి వచ్చావు. అవును.
ఎంజాయ్ చేయలేదు సార్ నేను ఆ. మనసు బాగా తట్టుకోలేక అక్కడ కొంచెం రిలాక్స్ అయ్యి వచ్చాను. చెప్పండి సార్, ఆవిడ దుబాయ్ వెళ్ళిందంట, ఓల్ని ఆ చుట్టాల ఇంటికి వెళ్ళింది అంటుంది. సార్ అది దుబాయ్ వెళ్ళింది ఇంకెక్కడికి వెళ్ళింది నేను అడిగానా సార్? నేను అడిగాను, నాకు అవసరమా? అది ఎక్కడికి వెళ్తే నాకెందుకు సార్? ఆ. అది ఏమైనా చేసుకోరా, నాకు అనవసరం. ఆ. నన్ను ఇప్పుడు ఈ రోజు అల్లరి చేస్తుంది వచ్చి నా ఆఫీస్కి వచ్చి, నా సినిమా ఆఫీస్కి వచ్చి, అవును. నా హీరోయిన్ ని నన్ను ఇప్పుడు బజార్కి ఇచ్చింది. నలుగురులో నేను ఎట్లా తలెత్తుకొని తిరగాలి సార్? అదే ఇప్పుడు ఆ విషయమే ఆవిడని అడుగుతామండి. చూడమ్మా, చెప్పండి సార్. సరే నువ్వు దుబాయ్ వెళ్ళి వచ్చావు, 4-5 సంవత్సరాలు ఆయన వదిలేసావు. మరి ఇప్పుడు ఆయనేమో నాకేమో అక్కర్లేదు, ఏమో వద్దు అంటున్నావు. పైగా ఇప్పుడు నువ్వేమో విలేకరులందరినీ తీసుకొచ్చావు, చిన్న చిన్న ప్రెస్ వాళ్ళని అందరినీ తీసుకొచ్చి అల్లరి చేసావు. ఆయన జీవితం అల్లరి అయిపోయింది. ఆ విధంగా నువ్వు కూడా వార్తల్లోకి ఎక్కావు. ఇప్పుడు ప్రజలంతా మీ వైపే చూస్తున్నారు. రేపు పొద్దున్న ఒకవేళ మీ ఇద్దరికి మనసులు కలిసి కాపురం చేస్తారా? చేస్తే ఎలాగా? పాప భవిష్యత్తు ఏంటి? అల్లరైపోవడానికి కోసం కాదు సార్, వాడు ఇల్లీగల్ గా దొరికాడు. వాడిని బజార్కి ఏడుస్తాను నేను, ఇంకా వాడిని జరదా చేస్తాను నేను. ఇంకా కూర్చొని దిక్కుని చెప్పు, ఏమన్నా చేసుకోపో. వెళ్ళు. ఇక్కడే చేస్తా సార్ నేను, ఇక్కడే చేస్తాను నేను. వాడికి తేలేదాకా నేను ఇక్కడే ఇక్కడ చేస్తాను. కాదు, వెళ్ళిపో, బయటికి వెళ్ళిపో. లే. ఎందుకంటే సార్ మీ దగ్గర లేవండి, మెడపెట్టుకుంటే పద బయటికి. పద, పద బయటికి. పో. పో, వెళ్ళి. ఆ ఇంట్లో రా. పో, బయటికి. వెళ్ళిపో. నాకు అన్యాయం జరిగింది సార్. అన్యాయం జరిగింది సార్. వాడు దుర్మార్గుడు సార్. నా కూతురికి నాకు అన్యాయం చేశాడు సార్. ఇక్కడ నుంచి కదలరా. నేను కదలలేదు సార్. నాకు పోలీసులు వచ్చేంత వరకు నేను కదలలేదు సార్. ఇక్కడే ఉంటాను సార్. ఇప్పుడు మీరు ధర్నా అని చెప్పి హాఫ్ అన్ అవర్ అయింది, మీకు కూల్ డ్రింక్ తాగాలనిపిస్తుంది, తర్వాత బిర్యానీ తినాలనిపిస్తుంది. దయచేసి మీరు ఎస్పీ ఆఫీస్కి వెళ్తున్నాను, నేను ఇక్కడ నుంచి ఎస్కేప్ అవ్వండి. ఫ్రెష్గా తినొచ్చి అక్కడ స్టార్ట్ చేయండి మీ అల్లరి. బాగుందండి. నేను రంగా ఎస్పీ ఆఫీస్ వెళ్ళిపోతాను. తర్వాత రండి విలేకర్ గారు. ఫొటోస్ బాగా వచ్చిందండి. ఓ బ్రహ్మాండం అమ్మా. ఆనందంగా వచ్చిందమ్మా. బాగా చూపించండి. నేను గతంలో వైజాగ్ మిస్ వైజాగ్ నా ఇమేజ్ ఎక్కడ దెబ్బతినకూడదు. నా డ్రెస్ సెన్స్ అంతా బాగుందా సార్? వస్తాను సార్. తీసుకోండి. మీ ఇద్దరు మగ్మకాయలు చూసుకోండి. ఐఎమ్ సారీ. చేతి దాన్ని తరిమేశాగా ధర్నా అంట కూర్చుంది. నాకేం తెలీదు. హీరోయిన్ నేసం అంటేనే వచ్చాను, ఇచ్చాను. తర్వాత పెళ్లి చేసుకుంటామన్నాం. లీగల్ ఇష్యూలు ఉన్నాయని వద్దన్నాను. ఇప్పుడు చూస్తే అది ఎవరితో వచ్చింది, చెప్పి తీసుకొని కొట్టింది. ఇవన్నీ నాకు అవసరమా? అది కట్టర్లీ. చేతి నాకు ఈ సినిమా ఫీల్ వద్దు, ఈ ఆసము వద్దు. నీకు ముందే చెప్పా డార్లింగ్, అదేదో పిచ్చివాడు డార్లింగ్. వదరా. డార్లింగ్ 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 ఆగు డార్లింగ్.